తర్వాత లెక్చర్లు ఇక్కడ ఉన్నటువంటి కాలేజు ప్రారంభం నుంచి కూడా 2008 నుంచి స్టార్ట్ అయితే ఇప్పటి వరకు ఇంటింటికి వెళ్ళి విద్యార్థుల్ని మరి ఇక్కడ జాయిన్ చేయడం కావచ్చు, తర్వాత క్లాసులు తీసుకోవడం కావచ్చు, విద్యార్థులు ఏమన్నా ఇర్రెగ్యులర్ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి అవసరమైతే పేరెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళని బతిలాడైనా పిల్లల్ని పంపమని చెప్పడం కావచ్చు, వచ్చిన తర్వాత క్లాసులు తీసుకోవడం, టెస్టులు పెట్టుకోవడం, తర్వాత ముఖ్యంగా పీడిఎఫ్ మన నోట్స్ తయారు చేయడం, వెరీ షార్ట్ తయారు చేసుకోవడం, మన టాపర్ స్టూడెంట్కి టాపర్ లాగా, తర్వాత యావరేజ్ స్టూడెంట్కు, తర్వాత ఫెయిల్ అయ్యే స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకు వెరీ షార్ట్ నోట్స్ తయారు చేయించి వాళ్ళు ఎక్కడి నుంచి ఈ కాలేజీ నుంచి ఖచ్చితంగా పాస్అవుట్ అయ్యి వాళ్ళు మళ్ళీ జీవితంలో ఉన్నతంగా ఎదగడానికి ఇక్కడ నుంచి మార్గం వేయడం కావచ్చు. వీరి అన్నింటి వెనకాల కూడా మన యొక్క లెక్చర్ల యొక్క కృషి ఉందని చెప్పేసి నేను ముఖ్యంగా గర్వంగా ఫీల్ అవుతున్నాను. వాళ్ళ యొక్క కోఆర్డినేషన్ తోటి మరి మేము జిల్లాలో తర్వాత రాష్ట్రంలో కూడా ముందున్నాను చెప్పడానికి గర్వపడుతున్నాం. తర్వాత పేరెంట్స్ కూడా నిజంగా ఉన్నట్టు వల్ల మేము కూడా కొంతవరకు సాటిస్ఫై చాలా సంతృప్తి చెందుతాం. ఎందుకంటే కొంతమందికి తండ్రులు లేకపోవడం కావచ్చు, లేకుంటే తల్లి లేకపోవడం కావచ్చు, చాలా వరకు పేద కుటుంబాలు, లేకుంటే వ్యవసాయ ఆధారిత కుటుంబాలు, ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా మేము మరి తీసుకొని ఇక్కడ నుంచి పైకి డిగ్రీ కానీ, లేకుంటే ఇంజనీరింగ్ స్టూడెంట్లు కానీ, తర్వాత మనకు చాలామంది ఇక్కడ నుండి గవర్నమెంట్ ఎంప్లాయీస్గా జీవితంలో స్థిరపడ్డారు.